నమస్కారం న్యూస్ కు స్వాగతం నేను మౌనిక గుంటూరులో మహిళపై దాడి ఘటనలో చర్యలకు సీఎం చంద్రబాబు చర్యలకు ఆదేశించారు ఈ సంఘటన తనను కలిచివేసిందని ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు చట్టం ముందు అందరూ సమానమేనని రాజకీయ పార్టీల పేరు చెప్పుకుని తప్పులు చేయాలనుకునే వారికి ఎలాంటి రక్షణ ఉండదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు గుంటూరు కృష్ణబాబు కాలనీలో మహిళపై దాడి ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఏ మహిళనైనా అవమానించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, ఇలాంటి సంఘటనలకు సమాజంలో తావులేదని స్పష్టం చేశారు. ఘటనపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు సీఎం ఎక్స్ వేదికగా తెలియజేశారు. నిందితుడిపై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారని, ఘటనకు సంబంధం ఉన్న వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించారు. చట్టం ముందు అందరూ సమానమేనని, రాజకీయ పార్టీల పేరు చెప్పుకుని తప్పులు చేయాలనుకునే వారికి ఎలాంటి రక్షణ ఉండదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రతి మహిళకు గౌరవం, భద్రత కల్పించే విషయంలో ప్రభుత్వం అండగా నిలుస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రముఖ స్పేస్ టెక్ స్టార్టప్ సర్క్యూట్ ఏరోస్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి ఆర్బిటాల్ క్లాస్ రాకెట్ విక్రమ్-1 ప్రయోగానికి చివరి నిమిషంలో అంతరాయం ఏర్పడింది. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రంలోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఉదయం 11:30 గంటలకు ప్రయోగం జరగాల్సి ఉండగా సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ప్రయోగాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. పరిస్థితిని సరిదిద్దేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నించారు. ఇంధన ప్రక్రియలో సమస్య ఉన్నట్లు గుర్తించి దాన్ని సరిచేశారు. అనంతరం మధ్యాహ్నం 12:05కు మళ్లీ రాకెట్ ప్రయోగించేందుకు కౌంట్ డౌన్ ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి శనివారం ఉదయం 11:30 విక్రమ్-1 రాకెట్ను ప్రయోగించాల్సి ఉన్నప్పటికీ ఆఖరి నిమిషంలో క్యాన్సిల్ అయింది. సాంకేతిక సమస్యల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. భారత అంతరిక్ష పితామహుడు విక్రమ్ సారాభాయ్ గౌరవార్థం ఈ రాకెట్ను విక్రమ్ అని పేరు పెట్టారు. విక్రమ్-1 అనేది పూర్తిగా ప్రైవేట్ రంగంలో రూపొందించింది రాకెట్. ఇది ఒక ఆర్బిటల్ తరగతి రాకెట్. దీని నిర్మాణం సాంకేతికతలో అత్యాధునిక పద్ధతులు ఉపయోగించారు. ఇందులో స్వదేశీ టెక్నాలజీతో పాటు 3D ప్రింటెడ్ లిక్విడ్ ఇంజన్లు, హై థ్రస్ట్ సాలిడ్ రాకెట్లను వాడారు. ఇది మొత్తం 7 అంతస్తులు ఉంటుంది. బరువు తగ్గించడానికి పూర్తిగా కార్బన్ కాంపోజిట్ స్ట్రక్చర్తో రూపొందించారు. ఇది సుమారు 350 నుంచి 450 కిలోల బరువు ఉన్న ఉపగ్రహాలను భూమికి దగ్గరలో ఉన్న కక్షలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమైంది. విక్రమ్-1ను అంతరిక్ష నిపుణులు అల్టిమేట్ క్యాబ్ టు ఆర్బిట్ అని పిలుస్తున్నారు. అంటే ఇప్పటి వరకు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించాలంటే పెద్ద రాకెట్ల కోసం ఎదురు చూడాల్సి వచ్చేది. అంటే మనం ట్రైన్, బస్సుల కోసం ఎదురు చూస్తున్నట్టు. కానీ స్కై రూట్ అందిస్తున్న సేవలు మాత్రం ఉబర్ లాంటివి అన్నమాట. అంటే శాటిలైట్ ఆపరేటర్లు తమకు కావలసినప్పుడు కక్షలోకి ఉపగ్రహాలను పంపుకోవచ్చు. దీనికి అయ్యే ఖర్చు కూడా తక్కువే. First, your voice after the success. सबसे पहले तो आपको बहुत बहुत बधाई। आपने 2 काम किए हैं। एक तो आसमान में नए पौधे गाड़ दिए हैं और दूसरा जमीन में भी उस रूट्स को आपने मजबूती दी है जो देश के नौजवानों को आगे आने की प्रेरणा देगी। और मुझे ये सफलता के लिए तो आनंद होना ही होना था, लेकिन आप लोगों ने जिस कमिटमेंट के साथ मेहनत की, और मैं जब आपके इन्फिनिटी कैंपस के उद्घाटन के लिए आपके साथ जुड़ा था, मेरे तो मन करता था मैं पहुंचूं, लेकिन पहुंच नहीं पाया, लेकिन आपके साथ वीडियो से जुड़ा था। और आज भी मैं इस पूरे लॉन्चिंग कार्यक्रम को देख रहा था। कब से मेरा ध्यान जो गया, आपकी पूरी टीम 25-30 साल की दिखती है। ये मुझे और खुशी दे रही थी। शुरू में आपके चेहरे पर चिंता भी नजर आती थी, लेकिन फिर मैं देख रहा था कि खुशियों से माहौल भर गया। मैं आपको, आपकी पूरी टीम को इस महत्वपूर्ण निर्णय के लिए और महत्वपूर्ण सफलता के लिए मैं बहुत बहुत बधाई देता हूं। పవన్ భుజానికి సర్జరీ సక్సెస్ కావడంతో ఆయన ఆరోగ్యం కోసం శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు పవన్ సతీమణి అన్నా లెజినోవా తిరుమల చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలంటూ అలిపిరి నడక మార్గం ద్వారా కాలినడకన తిరుమల చేరుకున్నారు. శుక్రవారం
వరాహస్వామిని దర్శించుకున్న ఆమె శనివారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజెనోవా శ్రీవారిని సుప్రభాత సేవలు దర్శించుకున్నారు. నిన్న కాలినడకన తిరుమల చేరుకున్న అన్నా లెజెనోవా ముందుగా క్షేత్ర సాంప్రదాయం మేరకు వరాహ స్వామివారిని దర్శించుకుని అటు తర్వాత శ్రీవారిని దర్శించుకున్నారు. తిరిగి ఇవాళ ఉదయం సుప్రభాత సేవలో స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వదించగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం ఎదురుగా ఉన్న అఖిలాండం వద్ద కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్న అన్నా లెజెనోవా అటు తర్వాత బేడి ఆంజనేయ స్వామివారిని దర్శించుకున్నారు. ఇటీవలే పవన్ కళ్యాణ్ భుజానికి శస్త్రచికిత్స విజయవంతం కావడంతో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అన్నా లెజెనోవా గతంలో కూడా కుమారుడు సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన సమయంలో కూడా శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పలువురు రాజకీయ సినీ మీడియా రంగ ప్రముఖులు పరామర్శించారు. ఇటీవల ఆయన కుడి భుజానికి విజయవంతంగా శస్త్రచికిత్స జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్న నేపథ్యంలో నిన్న సాయంత్రం ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణంరాజుతో పాటు ఎన్డీఏ కూటమికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు కీలక నేతలు ఆయనను కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పవన్ కళ్యాణ్ త్వరగా పూర్తి ఆరోగ్యంతో కోలుకుని మళ్లీ ప్రజాక్షేత్రంలో యాక్టివ్ కావాలని వారు ఆకాంక్షించారు. ఈ పరామర్శల పర్వంతో డిప్యూటీ సీఎం నివాసం వద్ద కాస్త సందడి వాతావరణం నెలకొంది. నీట్ పరీక్షలలో జరిగిన అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన ప్రముఖ పర్యావరణవేత్త శాస్త్రవేత్త రామన్ మెగసెసే అవార్డు గ్రహీత సోనం వాంగ్చుక్కు భారత కమ్యూనిస్టు పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి తరపున రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య సంపూర్ణ సంఘీభావం ప్రకటించారు. గత 20 రోజులుగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నప్పటికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ అత్యంత కీలకమైన అంశంపై కనీసం స్పందించకపోవడం అత్యంత దారుణమని, తక్షణమే అక్కడి దీక్ష శిబిరాన్ని సందర్శించి ఆయనతో చర్చలు జరిపి దీక్షను విరమింపచేయాలని డిమాండ్ చేశారు. విజయవాడ దాసరి భవన్లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ నీట్ పరీక్షల్లో జరిగిన అక్రమాలు, ప్రశ్నపత్రాల లీకేజీలకు బాధ్యులైన వారందరినీ కఠినంగా శిక్షించాలన్నారు. అవకతవకల కారణంగా దాదాపు 20 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఏర్పడడమే కాకుండా 23 లక్షల మంది విద్యార్థులు వారి తల్లిదండ్రుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిన కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ సోనం వాంగ్చుక్ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారని ఈశ్వరయ్య తెలియజేశారు. దేశంలోని విద్యార్థి సంఘాలు, ప్రజాస్వామిక శక్తులు, మేధావులు, వివిధ రాజకీయ పార్టీలు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఏకగ్రీవంగా డిమాండ్ చేస్తున్నప్పటికీ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈ అత్యంత కీలకమైన అంశంపై కనీసం స్పందించకుండా దారుణమైన నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తోందని ఆయన విమర్శించారు. సోనం వాంగ్చుక్ ఒక సాధారణ వ్యక్తి కాదని, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన పర్యావరణవేత్త, శాస్త్రవేత్త, మేధావి, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత అని ఈశ్వరయ్య పేర్కొన్నారు. అలాంటి మహోన్నత వ్యక్తి నేడు దేశ విద్యారంగంలో జరుగుతున్న దారుణమైన మోసాలు, నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలు, విద్యార్థులకు జరిగిన అన్యాయంపై నిరసనగా నిరవధిక నిరాహార దీక్షకు దిగడం దేశవ్యాప్తంగా ప్రజల మనస్సాక్షిని కదిలించిందన్నారు. ఆయన పోరాటానికి అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష మద్దతు వెల్లువెత్తుతోందని వివరించారు. సోనం వాంగ్చుక్ లాంటి పర్యావరణవేత్త, సైంటిస్టు, మేధావి, రామ్ మెగసెసే అవార్డు పొందినటువంటి గ్రహీత అయినటువంటి ఇంత గొప్ప వ్యక్తి దేశంలో లడఖ్ ప్రాంతాల్లో తాగడానికి మంచినీళ్లు కరువై ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో మంచు పర్వతాలను కరిగించి తన శాస్త్ర విజ్ఞానం ద్వారా తాగునీరు అందించినటువంటి వ్యక్తి. అదేవిధంగా సియాచిన్ లాంటి ప్రాంతాల్లో -°C దేశ రక్షణకు పోరాటం చేస్తున్నటువంటి సైనికులను ఆ ఎముకలు కొరికేటువంటి చలిలో వారి రక్తం గడ్డ కట్టకుండా ప్రత్యామ్నాయ పద్ధతులను అక్కడ చూపించినటువంటి వ్యక్తి ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి విద్యారంగంలో జరుగుతున్నటువంటి దారుణమైనటువంటి మోసాలపైన, నీటి విద్యార్థులకు జరిగినటువంటి అన్యాయం పైన, దేశవ్యాప్తంగా జరిగినటువంటి 92 పరీక్షలు ఎందుకు లీకేజ్ అయినాయి, ఇది ప్రభుత్వం విద్యాశాఖ యొక్క వైఫల్యం కాదా అని చెప్పి డిమాండ్ చేస్తూ 20 రోజుల కాలంగా ఆందోళన చేస్తూ ఉంటే
కనీసం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక్క మాట అంటే ఒక్క మాట మాట్లాడకపోగా కనీసం ఆ శిబిరాన్ని సందర్శించి ఆ యొక్క నిరాదీక్ష శిబిరాన్ని ఎత్తివేయడానికి కావాల్సిన ప్రయత్నం కూడా చేయకపోవడం ఏమాత్రం కూడా ఈ దేశ ప్రజలు క్షమించేటువంటి స్థితిలో లేరని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఈ నేపథ్యంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను బర్తరఫ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బంగారం కోసం బంధువైన వృద్ధురాలిని హత్య చేసిన నిందితుడిని సహకరించిన వారిని 24 గంటల్లో పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి నగలు, సెల్ ఫోన్, నేరానికి ఉపయోగించిన స్కూటీని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన సిబ్బందికి సిపి రాజశేఖర్ బాబు రివార్డులను ఇవ్వమని ఇచ్చిన ఆదేశాలను అమలు చేసినట్లు డీజీపీ గుండం రామకృష్ణ పేర్కొన్నారు. వన్ టౌన్లో వృద్ధురాలి హత్య కేసు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు వివరాలను వెల్లడించేందుకు డీసీపీ గుండం రామకృష్ణ నిన్న వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. పాతబస్తీ గోవిందరాజుల వారి వీధిలోని మార్వాడి టెంపుల్ సమీపంలో కొత్తమాసు విజయలక్ష్మి ఒంటరిగా నివసిస్తున్నారు. ఆమెకు దూరపు బంధువు మానేపల్లి సోమశేఖర్ కొత్తపేటలో ఉంటాడు. దొంగతనం కేసులో నేరస్తుడు. ఇతడిపై 3 చోరీ కేసులు, సస్పెక్ట్ షీట్ కూడా ఉంది. గుంటూరు జిల్లా నులకపేటకు చెందిన వివాహితతో సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో విజయలక్ష్మి ఒంటరిగా ఉండటాన్ని గమనించిన సోమశేఖర్, అతడి స్నేహితుడు బుద్దా బత్తుల నరేంద్ర సహజీవనం చేస్తున్న ఆమె కుమారుడితో కలిసి విజయలక్ష్మి ఇంటికి 2-3 సార్లు వచ్చారు. ఈమె వద్ద నగలు, డబ్బులు ఉన్నాయని గమనించారు. ఆమె దత్తపుత్రిక అమెరికాలో ఉండటం అదనుగా భావించి ఈ నెల 14న వారు ముగ్గురు కలిసి ఆమెకు ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. అనంతరం ఒంటిపై ఉన్న నగలు, 4 బంగారు గాజులు, నాన్తాడు, దిద్దులు, సెల్ ఫోన్ తీసుకుని ద్విచక్ర వాహనం తోడాయించారు. పారిపోతూ ఇంటికి తాళం వేసి ఆ తాళం చెవిని కిటికీలో పడేశారు. వృద్ధురాలి కుమార్తె 2 రోజుల నుంచి ఫోన్ చేస్తుండగా ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో అనుమానం వచ్చిన ఆమె విజయవాడలోని బంధువులకు ఫోన్ చేసి ఒకసారి ఇంటికి వెళ్లి చూడాలని కోరారు. బంధువులు వచ్చి చూడగా కిటికీలో తాళం చెవి కనిపించింది. లోపలికి వెళ్లి చూడగా విజయలక్ష్మి విగత జీవిగా ఉండటాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. నేరం జరిగిన వెంటనే అప్రమత్తమైన పశ్చిమ ఏసీపీ దుర్గారావు, సిఐలు గుణరాము, కొండలరావు, ఉమామహేశ్వరరావు, లక్ష్మీనారాయణ, చంద్రశేఖర్, సిసిఎస్ అధికారులు 4 బృందాలుగా విడిపోయి సీసీ కెమెరాలను, ఫోన్ నెంబర్ల కాల్ డేటాను పరిశీలించారు. నిందితుల నుంచి నగలు, సెల్ ఫోన్, నేరానికి ఉపయోగించిన స్కూటీని స్వాధీనం చేసుకున్నామన్నారు. కింద వాళ్ళు దొరికినాయని చెప్పి నిన్న ఈవినింగ్ దొరికినాయని చెప్పి అతనికి ఇవ్వటం, వాళ్ళు చూడటం, ఇమీడియట్లీ ఈ విషయాన్ని పోలీసు వారికి చెప్పడం, పోలీసు వారు వెంటనే పై అధికారుల మన సిపి రాజశేఖర్ బాబు గారి ఉత్తర్వుల ప్రకారం మిగతా అధికారులందరినీ కూడా అలర్ట్ చేసి ఈ కేసుని అతి తక్కువ సమయంలో టెక్నికల్గా అంటే మనం పెట్టించిన సీసీ కెమెరాలు ఇవన్నీ చూసి నైట్ ఈ ముద్దాయిలు ఎవరనేది గుర్తించి ఈరోజు వీళ్ళని అరెస్ట్ చేసి అతను దొంగిలించిన సూర్యసొత్తు మొత్తం మరియు సెల్ ఫోను ఈ నేరానికి ఉపయోగించిన స్కూటీని కూడా మనం సీజ్ చేయడం జరిగింది. వీళ్ళని ఈరోజు రేపు కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ కేసులో మరి దర్యాప్తు చేసిన మన సిఏ గారిని, అలాగే 2 టౌన్ సిఏ గారిని, పవనీపురం సిఏ గారిని, ఎస్ఎన్పురం సిఏ గారిని, మన ఏఎస్ నగర్ సిఏ గారిని, అలాగే క్రైమ్ ఎస్ఎస్ని, 1 టౌన్ సిబ్బందిని అందరినీ కూడా ప్రత్యేకంగా సిపి గారు అభినందించడం జరిగింది. ఇది 14/7/2026 తేదీన మధ్యాహ్నం 1:39 జరిగింది. జై జగన్నాథ్, జై జై జగన్నాథ్ నామస్మరణలతో సీతమ్మ వారి పాదాల వద్ద ఉన్న గుండిచా ప్రాంగణం మిన్నంటుతోంది. జగన్నాథ రథయాత్ర సందర్భంగా గుండిచా ప్రాంగణంలో ప్రత్యేక ఉత్సవం నేత్ర పర్వంగా జరుగుతోంది. ప్రాంగణంలో కొలువు తీరిన జగన్నాథుడు, బలదేవ, సుభద్ర, సుదర్శనలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి రాత్రి వరకు వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. సాయంత్రం 108 వంటకాలతో ప్రత్యేక భోగాను స్వామివారికి సమర్పించారు. ఈ సందర్భంగా బెంగాలీ కళాకారులు
అధికారుల బృందంతో ప్రత్యేకంగా నిర్మించబడిన గుండిచా ప్రాంగణం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. సుమారు 10,000 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. విఎంసి సమీపంలోని ఖాళీ స్థలంలో నిర్వహిస్తున్న ఇస్కాన్ జగన్నాథ రథయాత్ర మేళాలో భాగంగా శుక్రవారం ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించారు. ఉత్సవంలో భాగంగా గుండిచా ప్రాంగణంలో ఉదయం ముకుంద మాధవ ప్రభుజీతో ప్రత్యేక ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ తనను నమ్మిన భక్తులపై శ్రీకృష్ణుని ప్రేమ అపారమన్నారు. కృష్ణ పరమాత్మ చూపించిన కరుణా కటాక్షాలను వివరించారు. ఆయన ప్రత్యేక భాగవత ప్రవచనం అందరినీ ఆకట్టుకుంది. తదనంతరం మధ్యాహ్నం హారతి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. సాయంత్రం ప్రత్యేక ధూప దీప హారతుల కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. సాయంత్రం 108 వంటకాలతో ప్రత్యేక భోగాను స్వామివారికి సమర్పించారు. ఉత్సవంలో భాగంగా గుండిచా ప్రాంగణంలో వివిధ దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన జగన్నాథుని భక్తులు తమ సంకీర్తన, కళారూపాల ప్రదర్శనలతో హోరెత్తించారు. సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు కార్యక్రమాలు కొనసాగాయి. తమిళనాడుకు చెందిన శాలిని శివకుమార్ భరతనాట్య ప్రదర్శన, రమ్య జైరా సంగీత కార్యక్రమాలు అలరించాయి. అలాగే మహారాష్ట్ర నుంచి వైదేవి కులకర్ణి నాట్య ప్రదర్శన అలరించింది. పాడుతా తీయ ప్రమీల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రష్యా, ఉక్రెయిన్, జర్మనీ, బ్రెజిల్, అమెరికా భక్తుల కీర్తనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రత్యేక ఇసుక శిల్పాన్ని ప్రదర్శింపచేశారు. మాదక ద్రవ్యాలకు యువత బానిస కావద్దని, సన్మార్గంలో నడవాలని సందేశమిస్తూ ఏర్పాటు చేసిన సైకత శిల్పం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అండగా నిలిచే జగన్నాథుడు రో పూరి జగన్నాథ జగన్నాథ ఆపదలో పిలిస్తే పరుగెత్తు వస్తాడు మా జగన్నాథ. విజయవాడ నగరంలోని గిరిపురంలో స్థానికులు అతిసారంతో అనారోగ్యం బారిన పడ్డారు. వాంతులు, విరేచనాలతో పలువురు బాధపడుతూ ఆసుపత్రుల్లో చేరారు. దీనితో అధికారులు అప్రమత్తమై గిరిపురంలో 2 వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ఇంటింటికి వెళ్లి రోగులను పరిశీలించారు. వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న పలువురు చిన్నారులు, పెద్దవారిని గుర్తించి ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. 2 వైద్య శిబిరాలను ఏర్పాటు చేశామని వైద్య అధికారులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు 3 షిఫ్టుల్లో 24 గంటల పాటు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్నారని డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రావణ్ బాబు తెలిపారు. ప్రతి ఇంటికి వెళ్లి హౌస్ టు హౌస్ సర్వే నిర్వహిస్తున్నామని అన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం గిరిపురం 88వ సచివాలయం పరిధిలో డయేరియా ప్రబలడంతో వైద్య శాఖ అప్రమత్తమైంది. వారం రోజులుగా కేసులు నమోదవుతుండగా గురువారం రాత్రి 1, శుక్రవారం 4 డయేరియా బారిన పడినట్లు వైద్య శాఖ గుర్తించింది. ఇప్పటికే అనేక మంది డయేరియా బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంటికి చేరారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వైద్య శాఖ అప్రమత్తమై ఇంటింటి సర్వే చేపట్టింది. ఇందుకోసం 5 బృందాలను ఏర్పాటు చేశారు. వారు ఇంటింటికి వెళ్లి వాంతులు, విరోచనాలతో బాధపడుతున్న వారిని గుర్తించామన్నారు. ఆ ప్రాంతంలోని ప్రతి ఇంటికి వెళ్లే ఆరోగ్య సిబ్బంది ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ను అందించడంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వేడి ఆహార పదార్థాలను మాత్రమే భుజించాలని అవగాహన కల్పిస్తున్నారు. నిల్వ ఉంచిన ఆహారం, హోటల్ నుంచి తీసుకొచ్చిన ఆహార పదార్థాలు భుజించవద్దని తెలియజేస్తున్నారు. కాచి మరగబెట్టిన నీటిని చల్లార్చి తాగాలని సూచిస్తున్నారు. గిరిపురం ప్రాంతంలో యూపీహెచ్సి ఉండగా దాంతో పాటు మరో 2 ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. ఆ శిబిరాల్లో 24 గంటలు వైద్య సిబ్బంది విధులు నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. అంతేకాకుండా డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రావణ్ బాబు సైతం ఇంటింటికి వెళ్లి డయేరియా బారిన పడిన వారి ఆరోగ్య స్థితిని తెలుసుకుంటున్నారు. మరోవైపు నగరపాలక సంస్థ ద్వారా ఆర్ఓ వాటర్ను ఇంటింటికి సరఫరా చేస్తున్నారు. గిరిపురం ప్రాంతంలో రంగు నీళ్లు వస్తున్నాయని స్థానిక ప్రజలు చెబుతున్నారని
ఇప్పటికే నీటి శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపించామని డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రవణ్ బాబు తెలియజేశారు. నీరు కలుషితమైందా లేదా అనేది నివేదిక వచ్చిన తర్వాత తెలుస్తుందని, దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. గిరిపురం పరిసరాలన్నీ బ్లీచింగ్ చెల్లించడం జరిగిందని, పారిశుధ్యం బాగుందని, పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పాం. సో దీంట్లో సందర్భంగా ఏంటంటే ప్రతి రోజు ఇక్కడ 3 షిఫ్టుల్లో మెడికల్ క్యాంప్స్ అనేది పెడుతున్నామండి. ఉదయము, మధ్యాహ్నము, రాత్రికి 3 వైద్యులు, వైద్య సిబ్బంది అందరూ ఉండేటట్టు పెట్టాం. దీంట్లో గత 2 రోజులుగా కొత్తగా మనకు 5 కేసులు మాత్రం వచ్చినాయి. ఈ 5 కేసులు స్టేబుల్గానే ఉన్నాయి. ఈరోజు అంటే నిన్న 4 కేసులు, ఇవాళ 1 కేసు. ఈరోజు వచ్చిన కేసు ఎం కమలమ్మ గారని 80 సంవత్సరాల పెద్ద ఆవిడ. ఏంటంటే ఆమెకు ఒక 4 సార్లు విరోచనాలు, ఒక 2 వామిటింగ్స్ అయినాయి. ఆమెని మేము కన్విన్స్ చేసుకుని పెద్ద ఆవిడ కాబట్టి ఆమె మన జీజీహెచ్ విజయవాడలో అడ్మిట్ చేయించాం. తర్వాత మిగిలిన కేసులు 2 కృష్ణా గ్యాస్ట్రోఎంట్రోలో ఎంటర్ అయినాయి. వాళ్ళకి ఏంటంటే పాత కేసులు వాళ్ళు, కాకపోతే కోమార్బిడిటీస్ ఉన్నాయి. వాళ్ళు స్టేబుల్గానే ఉన్నారు. ఒక ఆవిడకి మాత్రం డయాలసిస్ చేస్తున్నారు. సో అది కూడా స్టేబుల్ అయితే వాళ్ళని కూడా డిశ్చార్జ్ చేస్తారు. అలాగే ఎయిమ్స్లో 1 కేసు ఉంది, మంగళగిరి ఎయిమ్స్లో 1 కేసు ఉంది. వాళ్ళు కూడా స్టేబుల్గానే ఉన్నారు. సో దీనికి మేము చెప్పేది ఏంటంటే దానికి ప్రజలకు అవగాహన అనేది ఒకటి క్రియేట్ చేస్తున్నాం. 24/7 మెడికల్ క్యాంప్స్ పెడుతున్నాం, జాగ్రత్తలు చెబుతున్నాం. తర్వాత ప్రొటెక్టెడ్ వాటర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ప్రొటెక్టెడ్ వాటర్ అనేది సప్లై చేస్తున్నారు. ఫుడ్ అనేది ఇస్తున్నారు, శానిటేషన్ కిట్స్ అనేది ఇస్తున్నారు. అలాగే మేము ప్రతి పేషెంట్కి వచ్చిన వాళ్ళకందరికీ బ్లడ్ టెస్టులు గౌరవ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు బ్లడ్ టెస్టులు కూడా చేస్తున్నామండి. బ్లడ్ టెస్టులు నిన్న 26 మందికి చేస్తే 2కు కొంచెం అబ్నార్మల్ ఫైండింగ్స్ వచ్చినాయి. ఆ కేసులను ఇవాళ రిపీట్ చేయిస్తున్నాం. దాంట్లో ఇంకా మళ్ళీ ఏదైనా ఫర్దర్ అబ్నార్మాలిటీ ఉంటే ఆ కేసుని మనం హైయర్ సెంటర్కి రిఫర్ చేస్తాం. సో ఈ విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. సిచ్యువేషన్ అనేది కంట్రోల్లో ఉందండి. మచిలీపట్నంలో వ్యక్తిగత గొడవల నేపథ్యంలో అంజలి అనే మహిళ తన బంధువులతో కలిసి తన భర్తతో ఉంటున్న మీనాక్షిపై శుక్రవారం నడి రోడ్డుపై దాడి చేసింది. భర్త ఆదాయాన్ని మీనాక్షికి ఇస్తున్నాడనే ఆగ్రహంతో ఈ దాడి జరగగా ఎవరూ అడ్డుకోకపోవడం గమనార్హం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న చిలకలపూడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారణమేదైనా ఒక మహిళపై పట్టపగలు నడి రోడ్డుపై కొందరు అమానుషంగా దాడి చేసిన ఘటన నగరంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఒకే వ్యక్తితో కలిసి ఉంటున్న 2 మహిళల మధ్య తలెత్తిన విభేదాలు ఈ సంఘటనకు కారణంగా నిలిచింది. వివరాల్లోకి వెళ్తే నగరానికి చెందిన శ్రీను అనే వ్యక్తి 2008లో అంజలి అనే మహిళను వివాహం చేసుకున్నాడు. సిమెంట్ పనులకు వెళ్లే అతనికి తనతో పాటు పనిచేసే మీనాక్షితో ఆమె భర్త చనిపోయినప్పటి నుంచి పరిచయం ఏర్పడి రెండో భార్యగా పరిగణిస్తున్నాడు. ఈ విషయం తెలిసిన అంజలి భర్తను నిలదీసేది. ఈ నేపథ్యంలో తన భర్త ఆదాయం మొత్తాన్ని మీనాక్షి ఇస్తున్నాడంటూ ఆగ్రహం పెంచుకుంది. ఈ క్రమంలో శ్రీను, మీనాక్షులు శుక్రవారం పనికి వెళ్లి తిరిగి వస్తుండగా వాసవి భవన్ వద్ద అడ్డగించిన అంజలి, ఆమె బంధువులు మీనాక్షిపై అమానవీయంగా దాడి చేశారు. ఇంత జరుగుతున్న ఏ ఒక్కరూ నిలువరించే ప్రయత్నం చేయలేదు. కాసేపటికి స్థానికులు సర్వజనాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న చిలకలపూడి పోలీసులు బాధితురాల నుంచి వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. ఫస్ట్ నాకు పెళ్ళైంది 2 పిల్లలు. అయితే నేను పెళ్ళైన 2 పిల్లలు ఉన్నారు. నాకు నామిడి పనికి వస్తున్నామా, భర్త చనిపోతే పెళ్లి చేసుకున్నాము. పెళ్లి చేసుకుంటే ఇట్లా మాట మీద మాట వచ్చామా, గొడవ వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే ఇట్లా తెలిసింది, పెళ్లి చేసుకుని తెలుసు, తిరుగుతున్నామని తెలుసు, అంతా తెలుసు. రీసెంట్గా మొన్న 10 రోజులు గొడవ వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే కాపు కాచి 6 కలిపి పొల్లబొడి చేశారు అండి. ఎంత జరుగుతుందో అంతా తెలుసు. మేము పనికేరులో వస్తున్నాం సార్. పనికేరులో వస్తుంటే వ్యాన్ కూడా ఆపలేదు సార్. వ్యాన్కి బండి అడ్డం పెట్టేశాడని సడన్ వేగేశాడు సార్. వేగేత అటు ఆయన చొక్కా పెట్టి అట్లా వెళ్ళిపోయారు. నా జుట్టు లాక్కి కిందకు పడేసేసి 5 కలిపి అలా ఇష్టం వచ్చినట్టు రాళ్ళు పెట్టి గుద్దేశారు సార్. వచ్చిన వాళ్ళు ఫస్ట్ భార్య సార్, వాళ్ళ భార్య, వాళ్ళ అక్క, మేనల్లుళ్ళు, ఆ మేనల్లుడు భార్య కలిపి రాళ్ళు తీసుకొని ఏమో గుద్దులు గుద్దారు సార్. జుట్టు బట్టి అలా మేనల్లుళ్ళు కిందకు వీడి చేశారు సార్. రోడ్డుకేసి
చేకి దెబ్బ తగిలితే అప్పుడు నేను ఇంటికాడ ఉన్నా. అప్పుడు అలవాటు అయిందో మరి ఎప్పుడు అలవాటు అయిందో తెలియదు నాకైతే. నాకు ఒక 6 నెలల నుంచి బాగా మా ఇంట్లో గొడవలు అయిపోతుంది. నైట్ 12ంటికి వస్తున్నాడు, 1 గంటకు వస్తున్నాడు. ఏంటబ్బాయి అంటే నేను ఎలాగే వస్తాను, వెళ్ళిపోతే వెళ్ళిపో అన్నాడు. ఏంటబ్బాయి ఏంటని నేను ఆరా తీస్తే అప్పుడు మేము షాపుల పనికి వెళ్తామండి. అప్పుడు ఆరా తీస్తే ఆయన అన్నాడు, నేను అబ్బాయి ఎలా అమ్మాయిని ఉంచుకున్నావు అంటే ఏంటంటే సరేలే కానీ నువ్వు లిఫ్ట్ కొని ఇస్తే మానేస్తా అన్నాడు. నా మెల్ల పుస్తలు, నా బొట్టలు జోడు, నాకు జాలర్లు ఒకటి ఉంటాయి, పిల్లకి 2 జతల చెవులీలు, నా కాలు పట్టాలి, పిల్ల కాలు పట్టాలి అన్ని తాకట్టు పెట్టేసి లిఫ్ట్ ఒక ఆమె దగ్గర 1 లక్ష రూపాయలు అప్పు చేసి లిఫ్ట్ కొనిచ్చాను. లిఫ్ట్ కొనిస్తే ఆ లిఫ్ట్ ఏం చేశానంటే లిఫ్ట్ పనికి తీసుకెళ్ళుకుంటే ఇప్పుడు 2 నెలల కింద నుంచి నువ్వు నాకు అక్కర్లే, నువ్వు వెళ్ళిపో, నువ్వు నాకు పని లేదు నీతోని, నీకు చూసేవాళ్ళు లేరు, దిక్కు లేరు, నీకు మొక్కు లేరు, ఎవరు లేరు, అసలు నిన్ను ఎవరు పట్టించుకోరు కూడా, నిన్ను చంపేసి అక్కడ పారేసినా సరే నిన్ను ఎవరు పట్టించుకోరు, నిన్ను ఎలాగే కొడతా అని ఏమో కొట్టేవాడు బెల్ట్ తీసుకుని కొట్టేవాడు నన్ను. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటూ ప్రతిపక్ష వైసీపీ వికృత రాజకీయాలు చేస్తోందని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ విమర్శించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీచ్ షాక్స్ పాలసీని 2020లో జీవో నెంబర్ 11 ద్వారా ప్రవేశపెట్టింది జగన్ ప్రభుత్వమేనని, అప్పట్లో చేసిన తప్పులను కూటమి ప్రభుత్వం సరిచేసి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తోందని తెలిపారు. లిక్కర్ స్కామ్లు, కల్తీ మద్యం దందాల వెనుక జగన్ పాత్ర ఉందని ఆరోపించిన ఆయన రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టి విమర్శలు మానుకోవాలని సూచించారు. వైసీపీకి భవిష్యత్తులో అధికారంలోకి వచ్చే అవకాశం లేదని, సొంతంగా ఏదైనా పాలసీ ఉంటే ముందుగా ప్రజలకు చెప్పాలని సవాల్ విసిరారు. గొడ్డల పార్టీ నాయకులకి వాళ్ళ విధానాలు చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఓ పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్ళాలి, నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, పెట్టుబడులు తీసుకురావాలి, ఆహ్లాదకరంగా ఆనందంగా అన్ని రంగాల్ని కూడా డెవలప్ చేయాలన్న ఒక ఆలోచనతో కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే వీళ్ళ గొడ్డల పార్టీ విధానాలు చూస్తే చాలా అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. అన్నిటికీ ఏదో ఒక గొడవ చేయాలి, అన్నిటికీ ఏదో ఒక వంక పెట్టాలి, ఇదొద్దు అదొద్దు ఇదొద్దు ఇదొద్దు, ఏం వద్దో కరెక్ట్గా వాళ్ళకు కూడా తెలియదు, ఏదో ఒకటి వద్దు అంటమే వాళ్ళ డ్యూటీ. తొలి తెలుగు వాగ్గేయకారుడు అన్నమయ్య సాహిత్యంలోని విలువలను నేటి తరానికి అందించాలనే సంకల్పంతో సంగీత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కేబిఎన్ కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ డాక్టర్ టి శ్రీనివాసు చెప్పారు. అన్నమయ్య తెలుగు జాతికి వారసత్వ సంపద అని, మనిషిని మనిషిగా మార్చే సమగ్రమైన జీవన వ్యవస్థ అన్నమయ్య కీర్తనల్లో ఉందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ కేబిఎన్ కళాశాల అన్నమాచార్య భావనా వాహిని సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో సుప్రసిద్ధ సంగీత విద్వాంసురాలు, తీతిదే ఆస్థాన విద్వాంసురాలు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ శోభరాజు ప్రత్యక్ష పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన అన్నమయ్య సంకీర్తనల శిక్షణ శిబిరానికి విశేష స్పందన లభిస్తోంది. పాత బస్తీలోని కేబిఎన్ కళాశాలలో జరుగుతున్న ఈ శిబిరానికి నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి 250 మందికి పైగా హాజరవుతున్నారు. వీరిలో 7 ఏళ్ల బాలల నుంచి 75 ఏళ్ల వయసు వరకు ఉండటం విశేషం. శుక్రవారం నాటి కార్యక్రమంలో డాక్టర్ శోభరాజు మహిరుద్యోగి కావలే మనుజుదైన వాడు కీర్తనను నేర్పించారు. లలిత రాగంలోని ఈ కీర్తనను అన్నమ గాయత్రి మంత్రంతో ప్రారంభించి కీర్తనలోని ప్రతి పదాన్ని ఎలా పలకాలో చెబుతూ ఆ పదాల్లోని అర్థం, అంతరార్థం వివరిస్తూ శోభరాజు వివరించిన తీరు ఆకట్టుకుంది. తెలుగు వాగ్గేయకారుడు అన్నమయ్య. తెలుగు జాతికి అన్నమయ్య సాహిత్యం వారసత్వ సంపద. అటువంటి గొప్ప సాహిత్య సంపదను మనకు అందించడానికి కృషి చేస్తున్న శోభారాజు గారి కృషిని మాటల్లో మనం వర్ణించడం సాధ్యం కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ అలాగే కేబిఎన్ కాలేజీ కలిపి ఈ అన్నమయ్య సంకీర్తనల శిక్షణా కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సహజీవలి నుండి ఏమి సాధ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ రాజ్ బోడాపై చర్యలు తీసుకోవాలని జనసేన నాయకులు కోరారు. ఈ మేరకు తాడేపల్లి పోలీసులకు వారు ఫిర్యాదు చేశారు. వాక్ స్వాతంత్ర్యం పేరుతో ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదని మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ రాజ్ బోడేపై జనసేన నాయకులు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అగ్ర నాయకులపై అభ్యంతరకర భాషను ఉపయోగిస్తున్న నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరగా తాడేపల్లి సీఐ వీరేంద్రబాబు సానుకూలంగా స్పందించి త్వరలోనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గత కొంతకాలంగా రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు, హిందూ భావజాలంపై దుష్ప్రచారం చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని జనసేన నాయకులు ఆరోపించారు. వాక్ స్వాతంత్ర్యం పేరుతో ఇష్టానుసారంగా మాట్లాడడం సరికాదని, మతాలను గౌరవించడం తమ పార్టీ సిద్ధాంతమని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లి జనసేన మండల అధ్యక్షుడు సామల నాగేశ్వరరావుతో పాటు పలువురు నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు. గత నెల రోజుల నుంచి రాష్ట్రంలో ఒక రకమైన వింత వాతావరణం నెలకొనింది. హిందువులు హిందూ ఇతర కులాల మధ్య ఒక చిచ్చు పెట్టడానికి, ఈ రాష్ట్రంలో అన్రెస్ట్ క్రియేట్ చేయడానికి, ఒక వర్గానికి చెందిన మరీ ముఖ్యంగా సెక్యులర్ ముసుగులో ఉన్న హిందూ భావజాలం మీద ఒక వ్యతిరేకత ఉన్న కొంతమంది వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారి మీద దాడి చేస్తున్నారు. నేను అందరికీ ఒకటే చెప్పదలిచా, ఏంటి అంటే మీరు ఫేమస్ అవ్వాలి అంటే ఈజీగా పవన్ కళ్యాణ్ గారిని తిట్టేస్తే ఫేమస్ అయిపోతాం అనుకునే ప్రతి ఒక్క యూట్యూబర్కి మేము జన సైనికులు హెచ్చరిస్తున్నాం. మా పవన్ కళ్యాణ్ గారిని ఒక్క మాట అన్నా ఏగ వాళ్ళ మేము ఊరుకోము, మేము కేసులు పెడతాం. వాక్ స్వాతంత్రం ఉంది కదా అని నోటికి వచ్చినట్లు మాట్లాడితే మర్యాద ఉండదని ఈ సందర్భంగా మీ అందరికీ హెచ్చరిస్తున్నాం. మేము బోడా రాజ్ అనే ఒక యూట్యూబర్ మన గౌరవ ప్రధానమంత్రి మోడీ గారి మీద, అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద, అలాగే ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో అనవసరమైన రచ్చ చేస్తూ నోటి విరోచనాలు అవుతూ తనకి ఇష్టం వచ్చానుసానుగా హిందూ దేవతల మీద కానీ, సనాతన ధర్మం మీద కానీ, అలాగే ఒక నాయకుడి యొక్క భార్య పిల్లల మీద కానీ అకారణంగా ఎందుకు అక్కసు వెలగక్కుతున్నారనేది మాకు అర్థం కావట్లేదు. జనసేన పార్టీని, తెలుగుదేశం పార్టీని, అలాగే భారతీయ జనతా పార్టీని, 3 పార్టీలను కూడా అతను ఎక్కువ పెడుతూ చాలా దుర్భాషలాడుతూ అసలు ఎందుకు జరుగుతుంది అనేది కూలంకషంగా విచారించి తగు న్యాయం చేయవలసిందిగా పోలీసు వారిని కోరటం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి ఇతను వెనుక ఉన్న శక్తులు ఎవరైతే ఉన్నారో, అసాంఘిక శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బయటకు లాగుతాం, ఇలాంటి గదవ యూట్యూబర్లు అందరికి కూడా సరైన సమాధానం చెప్తామని చెప్పి మాకు తగు న్యాయం చేస్తారని చెప్పి న్యాయ వ్యవస్థ మీద నమ్ముతూ, ఏదైతే గత 2 రోజుల నుంచి ఒక యూట్యూబర్ రాజ్ బోడా అనే ఒక యూట్యూబరు గౌరవనీయులైన నరేంద్ర మోడీ గారిని, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారిని, ముగ్గురిని కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ, అది నోటికి పట్టనంత మాటలు, అంటే అసభ్యకరంగా, అంటే అది అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో మాట్లాడుతూ వీళ్ళందరినీ కూడా అమ్మనా బూతులు తిడుతూ వీడియోలు పోస్ట్ చేశాడు. తన మీద రాష్ట్ర స్థాయిలో, అలాగే ఇక్కడ మా తాడేపల్లి మండలంలో ఈరోజు మా పోలీసు వారికి అది కంప్లైంట్ చేసి తన మీద తగు చర్యలు తీసుకోవాలని చెప్పి జనసేన పార్టీ తరపు నుంచి మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండల పరిధిలోని నాయకులు అందరం కలిసి ఈరోజు తన మీద కంప్లైంట్ చేయడం జరిగింది. దాన్ని ఇక్కడ ఉన్నటువంటి మా సిఐ గారు తక్షణమే తనని ఎక్కడున్నాడో ట్రేస్ చేసి తన మీద తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆషాఢ మాసం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ కనకదుర్గమ్మకు విజయవాడ కృష్ణలంక బాలాజీ నగర్ కు చెందిన భవానీ భక్త బృందం ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో సారిని సమర్పించారు. ఈ సందర్భంగా బాలాజీ నగర్ నుండి పెద్ద సంఖ్యలో భక్తులు మేళ తాళాలతో ఊరేగింపుగా బయలుదేరి అమ్మవారిని చేరుకున్నారు. అనంతరం అమ్మవారికి అత్యంత భక్తిపూర్వకంగా సారిని సమర్పించుకున్నారు. భక్తులు అమ్మవారికి సారి సమర్పించడం ఇది వరుసగా 5వ సంవత్సరమని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మహదాసు అనిత, సింగంశెట్టి సప్త, దుట్టా దుర్గా భవాని, బోధనంపాటి రాజేశ్వరి, పుష్ప, రమాదేవి, రాధ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.